యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తలు, ఇందులో మొదటి జాగ్రత్త గురించి ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ప్రియాదేని బిడ్డరా, వినుటలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును వినుటలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలు చూసే విషయంలోనేంటి, సీరియల్ చూసే విషయంలోనేంటి, మరి కథలు వినే విషయంలోనేంటి, చెప్పుడు మాటలు వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాము, చెవి యొగ్గుతాం వాటికి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం వినుటలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండండి. మనం వినేవారు మాత్రముగానే ఉంటున్నాము తప్ప విన్న వాక్య ప్రకారము నడుచుకునేవారుగా ఉండట్లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే మనం వినేవారుగానే ఉంటున్నాం, ఎక్కడే వినేస్తున్నాం, ఎక్కడే వదిలేస్తున్నాం, ఎక్కడే విడిచిపెట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాము. మనం యథావిధిగా మన లోకంలో మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోతాం. ఎక్కడ భక్తులుగా కనబడుతున్నాం? దేవుని మందిరంలో మాత్రమే భక్తులు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా కాకుండా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోకండి అంటున్నారు దేవుడు. వినేవారుగా నటించకండి, విన్న వాక్యాన్ని హృదయంలోనికి పంపించండి. ఆ కింద ఒక వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్య ప్రకారము, విన్న వాక్య ప్రకారము మనం ఏం చేయాలి? ప్రవర్తించువారై ఉండాలి. మీరు వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారము ప్రవర్తించిన వారైతే అర్థములు తన సహజ ముఖాన్ని చూచుకుని వాడిని మీరు పోలి ఉంటారన్నాడు దేవుడు. అర్థంలో మనం ముఖం చూసుకోమా, మన ముఖం కనబడుతుంది అంతే. ఆ విధంగానే మీరు వాక్యం వినువారు మాత్రమే ఉండి ఆ వాక్య ప్రకారము కాబట్టి దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినుటలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేని యొక్క వాక్యం వినుటలో జాగ్రత్తగా ఉండాలి. వింటే ఏం జరుగుతుంది? మరొక మాట మనం చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినడము క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సీరియల్ చూడడం వల్ల, సినిమాలు చూడడం వల్ల, చెప్పుడు మాటలు వినడం వల్ల కాదు విశ్వాసం పెరిగేది. మరి దేన్ని వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది అంటే అక్కడ ఉంది, కాగా దేవుని యొక్క వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏమి వినడం అన్నాడు అక్కడ? దేవుని యొక్క వాక్యము వినటం వలన అన్నాడు. ఏమింటే విశ్వాసం కలుగుతుంది మనకి? ఏమింటే విశ్వాసం కలుగుతుంది చెప్పాలా? టీవీలు చూస్తే విశ్వాసం కలుగుతుందా? సీరియల్ చూస్తే విశ్వాసం కలుగుతుందా? చెప్పాలా? మరి ఏమిటి విశ్వాసం కలుగుతుంది? వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. దేవుని మాట వినడం వల్లనే మీకు విశ్వాసము కలుగుతుంది అంటున్నారు. కాబట్టి వినడంలో జాగ్రత్తగా ఉంటే విశ్వాసాన్ని దేవుడు ఇస్తాడండి. ఒక పిల్లోడికి బాగోకపోతే తన భార్య తన భర్తకి ఇచ్చి, పిల్లోడికి జ్వరం వచ్చింది, తన పిల్లోడిని తన భర్తకి ఇచ్చి హాస్పిటల్కి పంపించింది. ఆ డాక్టర్ గారు మందులు రాసి మందులు తెచ్చుకోమన్నాడు. ఆ మందులు తెచ్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మందులు ఎలాగ వేసుకోవాలో చెప్పడానికి అక్కడ కాంపౌండర్ ఉంటాడు. కాబట్టి ఆ కాంపౌండర్ దగ్గరికి వెళ్తే ఆయన తొందరగా చెప్పేశాడు. ఆ చెప్పే మందులు సరిగ్గా వినలేదు. ఈయన ఒక సిరప్ రాశారు. పిల్లోడు కదా, పిల్లోడికి సిరప్ రాస్తారు. ఒక సిరప్ రాశారు. ఆ సిరప్ని కాంపౌండర్ ఏం చెప్పాడంటే దాన్ని బాగా షేక్ చేయాలి. దాని మీద ఉంటుంది కదా, షేక్ విల్ బిఫోర్ యూజ్. దీన్ని ఉపయోగించినప్పుడు దాన్ని బాగా మనం ఏం చేయాలి? షేక్ చేయాలి. దాని మీద ఉంటుంది. అదే చెప్పాడు ఆయన.
దీన్ని పెట్టే ముందు బాగా దాన్ని ఏం చేయాలి, ఊపాలి, కుదపాలి, షేక్ చేయాలి, బాగా కదపాలి. అప్పుడు ఒక కప్పు మందుని ఆ పిల్లోడికి పెట్టాను. ఆయన చెప్తే ఈయన వినడము అజాగ్రత్త కాబట్టి, సరిగ్గా వినలేదు కాబట్టి, మళ్ళా అడిగితే గసిరుకుంటాడు కాబట్టి, సర్లే నేను దారంట అనుకుంటూ గుర్తు చేసుకుంటాను, ఈ లోపలని ఇంటికి వెళ్ళే లోపల గుర్తుకు వస్తుంది అని చెప్పి పిల్లోని తీసుకొని సంకన పెట్టుకొని మందులు చేతితో పట్టుకొని ఆటో ఎక్కేసాడు. అక్కడ అనుకుంటున్నాడు. ఒక్క మాట వినబడింది. ఏంటి వినబడింది? షేక్ చేయడు. షేక్ చేయమన్నాడు ఆయన, కుదపమన్నాడు. పిల్లోని కుదపమన్నాడా, మందును కుదపమన్నాడా? పిల్లోని కుదపమన్నాడా, మందులను కుదపమన్నాడా అనుకుంటున్నాడు. ఈ లోపల గుర్తుకు వస్తుందిలే అనుకుంటున్నాడు. ఇంటికి రాబోతుకి ఇంటికి వచ్చే వాళ్ళ ఊరు వచ్చేసింది. ఆటో దిగేసాడు, ఇంకా గుర్తుకు రాలేదు. నడుస్తున్నాడు, ఇంకా గుర్తుకు రాలేదు. దేని కుదపమన్నాడు ఆయన? చిన్న మాట కుదపమన్నా ఒకటైనా పడింది నాకు. టానిక్ను అది సిరప్ను కుదపమన్నాడా, పిల్లోని కుదపమన్నాడా? సిరప్ను కుదపమన్నాడా, పిల్లోని కుదపమన్నాడా? దేని షేక్ చేయమన్నాడు? ఇల్లు వచ్చేసింది. అనుకుంటే లోపల ఇల్లు వచ్చేసింది. తన భార్య ఎదురుగా వచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టింది. భోజనం అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మందులు రాశారు కదా, మందులు వెళ్ళి ఎలాగేయమన్నారు పిల్లోడికంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేర్పై నేను పంపించాను అంటారు, ఏది చెప్పకపోతే. ఆయన హృదయంలో ఒక మాట నిశ్చయించేసుకొని ఇదే చెప్పేద్దా నా భార్యతో అనుకున్నాడు. ఏంటంటే, ఈ సిరప్ ఇచ్చారు, ఈ సిరప్ వేసే ముందు బాబును పట్టుకొని బాగా కుదిపి ఈ సిరప్ పట్టమన్నారు అని చెప్పేశాడు తన భార్యతో. భోజనం అయిపోయింది, ఇంక మందులే ఎట్టాలి పిల్లోడికి. పాలు రడ్డి ఇచ్చేసారు పిల్లోడికి, మందు ఎట్టాలి. అయితే ఇంకేమీ, నువ్వు కాళ్ళు ఎట్టుకోండి, నేను చేతులు ఎట్టుకుంటాను. ఎవరికి? పిల్లోడికి. ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళు చేతులు పట్టుకున్నారు. మన ఇసుక జల్లెడు ఉంటుంది కదా, ఇసుక జల్లెడు, ఇసుకని ఎలాగా జల్లించినట్లుగా ప్రియాదిలో పిల్లోని ఇలా కిందకి మీదకి బాగా కుతపమన్నారు కదా. మరి కుతపమనం అది ఏంటో సరిగ్గా వినకపోవడం వల్ల 5 నిమిషాలలో ఆ పిల్లోడు ప్రాణం కోల్పోయాడు. ఏం చేశారంటే కుదిపేసి, శుభ్రం కుదిపేసి ఈ కప్పు మందు పెట్టేశారు. ఆ షేక్ చేయవలసిన బాటిల్ని అలాగే వచ్చారు, ఆ పై తేట పెట్టేశారు. ఈ పేగులు ఇవన్నీ కదిలిపోయి పిల్లోడు 5 నిమిషాల్లో స్పృహ కోల్పోయి చనిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? అజాగ్రత్తగా వినడంలో ఇంత నష్టం ఉంటుంది. అజాగ్రత్తగా వినడంలో ఇంత నష్టం ఉంటుంది. అందుకే లోకంలో డాక్టర్ గారు చెప్పే మాట వినకపోతేనే ఎంత నష్టమైతే, దేవుని మాట వినకపోతే ఎంత నష్టం ఒకసారి ఆలోచించాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 8:2 వచనం అంటాడు, దేవుని మాట, సైన్యములకు అధిపతికి యెహోవా మాట శ్రద్ధగా వినాలంటారు. శ్రద్ధగా వినకపోతే ఏం జరుగుతుంది? నష్టం కలుగుతుంది. శ్రద్ధగా వినకపోతే ఏం కలుగుతుంది? నష్టం వస్తుంది. కాబట్టి దేవుని మాటలు మనం ఎలా వినాలంటే చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వినడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చదవాలి, వినాలి. విన్న మాట ప్రకారం ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనాలి. అంటే ఆ వాక్య ప్రకారము నడుచుకోవాలి. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి చెప్పాలి మనం? ధన్యుడు అంటే ఆనందమయులు. ధన్యులు సంతోషించువారు, ఆనందించువారు. బైబిల్ లేఖనంలో ఒక మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. దుఃఖపడేవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? ధన్యులు అంటే ఆనందమయులు, ఆనందించేవారు. దుఃఖపడేవారు ఆనందిస్తారన్నాడు. హల్లెలూయా. ఏంటి దుఃఖపడితే ఆనందం ఏంటండి? సినిమాల్లో కథ వస్తుంది, ఆ టీవీల ముందు కూర్చొని వాళ్ళు ఏడుస్తారు. ఎక్కడ ఏడుస్తారు? ఆ టీవీల్లో, ఆ సినిమాల్లో ఏడుస్తారు. వీళ్ళు ఏడిచేస్తారు కిందన వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏడిచేస్తారు. అప్పుడు ధన్యులేనా? ధన్యులు కాదు.
దేని విషయంలో ధన్యులు అంటారు? దేవుని యొక్క వాక్యమును చదవాలి, వినాలి, ఆ వాక్య ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు, దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. అక్కడ దుఃఖపడేవారంటే ప్రభు సన్నిధిలో ఎవరైతే కన్నీటితో ప్రభు సన్నిధిలో మొర్ర పెడతారో, ఏడ్చి కన్నీటి ప్రార్థన చేస్తారో వారు ధన్యులు, వారు వాదార్చబడతారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో అక్కడ యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కోసం ఏడవాలండి మనం? ఎవరి కోసం ప్రభు సందుకు వచ్చి కన్నీరు కార్చాలి? ఆయన కోసమా? మన కోసము, మన పిల్లల కోసం, మన పిల్లల బాగోగుల కోసం, మన పిల్లల చదువుల కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం, నీ భర్త మారు మనసు కోసం, నీకు ఆరోగ్యం కోసం నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చి మొర్ర పెట్టాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. చాలా రివర్స్, వాక్యానికి రివర్స్. వినడానికి వేగిరపడం, మాట్లాడడానికి మాత్రం తొందరపడుతుంటాం. ఎవరన్నా చెప్తుంటే మనం ముందు చెప్పేయాలి. దేవుని యొక్క వాక్యంలో వినుటకు వేగిరపడువారును మాట్లాడుటకు నిదానించువారై ఉండవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తల్లో మొట్టమొదటి జాగ్రత్త వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. మొట్టమొదటి వినడంలో జాగ్రత్తగా ఉండాలి, రెండోది ప్రార్థించడంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆ మట్టుకు నేను మీ నిమిత్తం అంటే అందరి నిమిత్తము ప్రార్థన చేయటం మాంటు వలన. నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేయలేదు అనుకోండి, నువ్వు పాపం చేసిన వాడు అవుతావు అని బైబిల్ చెప్తుంది. మరి ఏం చేయాలి? నీకోసమే కాదు ప్రార్థన చేసుకోవడం. 2వ అధ్యాయం తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనం. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంటుంది అక్కడ. దేశం కోసం, రాష్ట్రం కోసం, రాజుల కోసం, యాజకుల కోసం, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ అదే అంటాడు, నా మట్టుకు నేను మీకోసం ప్రార్థన చేయకపోతే దేవునికే విరోధంగా పాపం చేసిన వాడు అవుతున్నాను. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటున్నంటే, చాలామంది ప్రార్థన చేసి చూసినప్పుడు పరిసైడ్ ప్రార్థనలాగా ఉంటున్నాయి. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. మేమే నీతిమంతులం, ఇంకెవరో నీతిమంతులు లేరు అనుకుంటున్నారంట. ఎవరో? పరిసైడు. ఆయనకి ఈ ఉపమానం దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, ప్రార్థన చేయడానికే 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. అందులో ఒకడు పరిసైడు, ఒకడు సొంకరే. పరిసైడు నిలబడి దేవుని మందిరానికి వెళ్ళిపోయి లోపలికి వచ్చేసి బలిపీఠం దగ్గరికి నిలబడి బలిపీఠం దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా, ఇతర మనుషుల వల్లనైనను, ఈ శంకర వల్లైనను వండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటి ప్రార్థన? నేను వ్యభిచారిని కాదు, నేను చోరుని కాదు, నేను మంచోని, ఈ శంకర్లాగా ఉండనందుకు నీకు స్తోత్రాలు. శంకర్లాగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నేను చాలా మంచోని అనుకుంటున్నాను. పరిశీలన ప్రార్థన, హెచ్చించుకునే ప్రార్థన ఇది. ఇంకా కింద ఏమంటాడు? ఇంకా వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ఒకసారి ఇక్కడ ఆగుదాం. పరిసైడు వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. మీరు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది ఉంటున్నారు ఉపవాసం? అంటే పరిసైడు గొప్ప చెప్పుకుంటున్నాడు తప్ప నిజానికి బాగానే చేస్తున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు అంటే పరిసైడు. ఇంకా చక్కని మాట ఉంది. అతనికి వచ్చిన సంపాదన అంతట్లో కూడా 10వ భాగం దేవునికి ఇచ్చేస్తున్నాడు. మంచి పని చేస్తున్నాడు. ఉపవాసం ఉండడం చాలా గొప్ప పని, దాంతోపాటు 10వ భాగం తీయడం ఇంకా గొప్ప పని. అన్నీ బాగానే చేస్తున్నాడు. కానీ లోపం ఏంటంటే, ఆయన చేసిన దాన్ని హెచ్చించుకుంటున్నాడు. ఈ శంకర్లాగా నేను లేని అంటున్నాడు.
నేను అన్యాయస్తుని కాదంటున్నాడు, వ్యభిచారిని కాదంటున్నాడు, సోరుల్ని కాదంటున్నాడు, నేను చాలా మంచివాడిని అంటున్నాడు. ఆ ప్రార్థన దేవుని సంధికి వెళ్ళలేదంటాడు. సొంకరి దూరముగా నిలబడి దేవుని మందిరంలోనికి అడుగు పెట్టడానికైనా ధైర్యము చాలక, దూరముగానే నిలబడిపోయి మందిరంలో రావడానికి కూడా ధైర్యం చాలక ఆకాశం వైపు చేతులు ఎత్తి రొమ్ము కొట్టుకొనొచ్చు, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు అంటాడు. దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికేను. ఒకటే ప్రార్థన, ఒకటే మొక్క. ఆయన గంట చేశాడు, ఆయన చేసినవన్నీ చెప్పేసుకున్నాడు. జీలకర్రలోని దశంభాగం ఇస్తున్నాను, పుదీనాలోని దశంభాగం ఇస్తున్నాను. పరిచయం చేసేది ఏంటంటే జీలకర్రలో పుదీనాలో కూడా దశంభాగం తీస్తున్నాడంట. అక్కడ ఒక మాట రాయబడుతుంది, ఎక్కడంటే మత్తయి సువార్త 23 చదవండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. గట్టిగా చెప్పకూడదా? దశంభాగాలు తీయడం మానేయొద్దని చెప్తున్నాడు. వాటిని మానకండి, వీటిని కూడా చేయండి. అవి చెయ్యాలి, వీటిని చేయాలి. ఏంటంట? ఏం చేయాలంట? న్యాయము, కనికరము, విశ్వాసం, ఇవి కూడా విడిచిపెట్టకండి. దశంభాగాలు ఇవ్వండి, అవి చేస్తున్నది మానేకండి. ఇవి కూడా వాటిని మానక వీటిని చేయవలేను. పరిచయుని ప్రార్థన గంటల తరబడి చేశాడు. అన్నీ బాగానే చేస్తున్నాడు. దశమాలు తీస్తున్నాడు. చివరికి జీలకర్రలు మీరు తీస్తారండి? జీలకర్రల దశమాలు తీస్తారా? సోపుల జీలకర్ర తీస్తారా? తీరు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటారా? ఉండరు. కానీ పరిచయుడా, ఆ పరిచయుడు మంచోడు కాదు. మనం ఏమంటాం సింపుల్గా? పరిచయుడు మంచోడు కాదంటాం. లేక మన మీద పరిచయుడు మంచోడు. అయితే ఆయనలో గర్వం అనేది ఉంది, అంటే హెచ్చించుకోవడం అనేది ఉంది. అందుకే ఆ కిందన ఒక వాక్యం పెట్టాడు, తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. కిందనే ఉంటుంది అక్కడ, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఇప్పుడు సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు కాబట్టే ప్రభు రాజ్యంలో చోటు సంపాదించాడు. పరిసయ్యుడు హెచ్చించుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. మరి మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు మనం కూడా తగ్గించుకుని వారు ప్రార్థన చేయాలి. సామెతలు 15:29. నీతిమంతుల ప్రార్థన అంట ఆయన ఏం చేస్తాడో అంగీకరిస్తాడు. భక్తిహీనులకు మాత్రం ఆయన దూరంగా ఉంటాడు. ప్రార్థన చేయలేని వారికి ఆయన దూరంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి మీరు. ప్రార్థన ఎవరైతే చేయరో వారికి దేవుడు దూరంగా ఉంటాడో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు నీతిమంతులు అని చెప్తున్నాడు. వారికి దేవుడు ఏంటంటే వారి ప్రార్థన వినడమే కాదు, వారికి సమీపంగా దేవుడు ఉండి ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. కాబట్టి ప్రార్థించడంలో జాగ్రత్తగా ఉంటాం. 3వ దానికి వెళ్ళిపోతాం. ఎబ్రీ పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును, ధర్మ కార్యములు చేయడము మర్చిపోకండి అంటున్నాడండి. ధర్మ కార్యములు చేయడంలో కూడా జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. ధర్మ కార్యాలు చేయడం విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండండి. మీ ఇంటికి ఎవరైనా భిక్షాందేహి అని వచ్చాడు అనుకోండి, చేతులు ఖాళీ లేవు, వెళ్ళిపో. భిక్ష వేయడానికి చేతులు ఖాళీ లేవంటే ఖాళీ చేస్తారు. జాగ్రత్త. ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అంటే అర్థం ఏంటి? 100 మంది మీద అధికారి. ఈయన కింద 100 మంది పనిచేస్తారు. ఈ 100 మంది మీద అధికారినే శతాధిపతి అంటారు. ఈయన పేరు కొర్నేలి. భక్తిపరుడు కైసరీలో ఉన్నాడంట. అతను తన ఇంటి వారందరితో కూడా, ఆయన ఒక్కడే కాదు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మ కార్యములు చేసేవాడు. ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసేవాడంట. చిన్న అధికారం వస్తేనే మోకాలు వంగవు. మనకి ప్రైవేట్ ఉద్యోగం ఉంటే మోకాలు వంగవు. గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగం. ప్రార్థన రాము, ప్రార్థన చెయ్యం కూడా. కానీ శతాధిపతి అయిన కొర్నేలి, శతాధిపతి అయిన
అలాంటి అధికారి కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, బహుధర్మ కార్యములు చేసేవాడంట. మరి మనం చేయాలా వద్దండి? ధర్మ కార్యములు చేయడంలో జాగ్రత్తగా ఉండండి. ఇది విషయం చెప్తానంటే, ధర్మకార్యాలు చేసేప్పుడు ఎవరికి నిర్లక్ష్యంగా ఉండకండి. క్రిస్మస్ వచ్చింది, 10 చీరలు కొనలేవా నీ జీవితంలోనే? గుర్రాలకి ఒక చీర ఇవ్వలేవా? ఇవ్వాలి. మనం పండగని మనం తీసుకొని మనం తినేసి మన కొత్త బట్టలు కొనేసుకొని మనం సంతోషపడిపోవడం కాదు. ఎదురాళ్ళు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, వారికి మనం బహుధర్మ కార్యాలు చేస్తే నీ పేరు ఎక్కడంటండి? జీవగ్రంథంలో రాయబడుతుంది అంటండి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఇది కూడా ధర్మ కార్యములు చేయనప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలని చెప్పేసి ఈ వాక్య ధర్మం తెలుసుకుంటూ ఉన్నాం. 4వ విషయానికి వెళ్తాము. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చినని ఎరగండి అన్నాడండి. అంచె దినాలలో ఉన్నాం మనం. అపాయకరమైన కాలాలు ఇవి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని దినాలు ఇవి. కాబట్టి ఈ అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువ తయారవుతారు. దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. బయటికి ఎలాగొస్తారంటే గొర్రెలు చర్మం వేసుకొని గొర్రె పిల్లల్లాగా వస్తారు. దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు, వాళ్ళ మాటలు వినకండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు ఏం చేస్తారో, గొర్రె పిల్ల చర్మం వేసుకొని మీ వద్దకు వచ్చి నేను సేవకునే, నేను ప్రవక్తనే, నేను గొప్ప సేవకునే చెప్తారు. కానీ లోపల ఏముందంట? తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళడానికి అపవాది వేసే జిమ్మిక్కులు ఇవి. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని పాడు చేయాలనే ఉద్దేశం అపవాదిది. దొంగ ప్రవక్తల్లో వస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడున్నారో? ఎక్కడి నుంచో రారంట. ఎక్కడి నుంచి వస్తారంటున్నారా? ప్రజల్లోనే ఉన్నారంట. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనే ఉండిరి. అటువల్లనే మీలోనూ కూడా అబద్ధ బోధకులు ఉందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తనకు తామే శీఘ్రంగా నాశనుడు. చివరికి వీళ్ళు మాటలు వినేసి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి కూడా విసర్జిస్తామంట. ఈ దొంగ బోధకులు మాటలు వినేసి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి కూడా విసర్జించేసి వీళ్ళు ఉచ్చులో పడిపోతాం, వీళ్ళు ఉరిలో పడిపోతామంట. కాబట్టి దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు నమ్మకండి, వినకండి, జాగ్రత్త కలిగి ఉండండి. 5వ విషయం, లోకా శుభవార్త 12:1. వేషధారుల విషయంలో, వేషధారుల పట్ల జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. వేషధారులు. 5వది ఏంటంటే, వేషధారుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. అక్కడ ఏమంటాడంటే, పరిసయ్యులు వేషధారణ అను పురుషుని పిండి మీలో ఉందేమో జాగ్రత్తగా. మీలో కూడా అలాంటి పరిసయ్యులు ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడండి. పురుషుని పిండి, పురుషుని పిండి మిగతా పిండి అంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ పరిసయ్యుడు అనే పురుషుని పిండి మీలో ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అది వేషధారణ. వేషాలు వేస్తారు బయటికి, అది పురుషుని పిండి. కాబట్టి ఆ వేషాలు మనం వేద్దండి. వేషధారుల పట్ల మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. పరిసయ్యుడు అన్నాడు, ఇందాక మనం చదువు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా అని ఉపయోగించాడు అక్కడ వాక్యంలో. వేషధారులైన పరిసయ్యులారా. మనం కూడా వేషధారులు కలిగి ఉన్నాము. మనం కూడా వేషాలు ఎక్కువ. మనకి గుళ్ళో ఒకలాగా ఉంటాం, బయట ఒకలాగా ఉంటాం. దీన్ని ఏమంటాం? వేషధారణ. గంగిరెద్దు అంటే ఎక్కడైనా పుట్టుకొస్తుందండి? గంగిరెద్దు అంటాం కదా, మీరు విన్నారా? పేరేం లేదా? అలా చూస్తున్నారు. గంగిరెద్దు అంటే మాట్లాడినారా లేదా? గంగిరెద్దు ఏమైనా ఎక్కడైనా పుట్టుకొస్తుందా? ఆవు పిల్లే కదా, ఆవు పిల్లే. కానీ దాని మీద బట్టలు వేసి, దాని మెడలో పెళ్లిదండలు వేసి, దాని మీద బోర వది, దాన్ని అమ్మగారికి దండం పెట్టమని ఇలా చెవి గిలితే కాళ్ళు 2, దానికి నొప్పి వచ్చి కాళ్ళు 2 పైకి ఎత్తుతుంది. దండం పెడేసింది అనుకుంటారు వీళ్ళు.
ఈ గంగిరెద్దు వేషాలు. మన వేషాలు అలాగ ఉండకూడదు అంటున్నాడు. మందిరానికి ఎలాగ వస్తున్నావు, నీ వేషం ఎలాగ ఉంది, నువ్వు ఎలాగ వస్తున్నావు దేవుని మందిరానికి. అందుకంటాడు ప్రసంగి. ఎవరు ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను ప్రసంగి. ఏం చెప్తాడు 5వ అధ్యాయం మొదటి వచనంలో? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వేషధారుల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వేషధారణ ఉండకూడదు మనకి. మందిరంలో ఎలాగ ఉంటాం? అందుకంటాడు ఇంట బయట ఒకే సాక్ష్యం ఉండాలి. మనం ఇంట బయట కూడా ఒకే సాక్ష్యం. నువ్వు గుళ్ళో ఏ సాక్ష్యం అయితే నీకు పొందుకున్నావో అదే సాక్ష్యం బయట నీ కోసం చెప్పుకోవాలి. వేషధారణ మాత్రం ఉండకూడదు. ఇక్కడ ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. వేషధారుల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను. ఆ మాట కట్ చేస్తున్నారు చాలామంది. బ్యానర్ మీద ఏం పెడతారు? పెళ్ళి వివాహము అన్ని విషయంలో ఘనమైనది కాదు. అక్కడ అలా లేదు వాక్యంలో. ఘనమైనది గాను ఉండవలెను. వివాహము ఎలా ఉండాలంట? ఘనమైనదిగాను ఉండాలి. ఆరోది వివాహం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్న విషయాలు లవ్ ఫెయిల్యూర్ అయ్యారు. లవ్ చేసేస్తున్నారు, ఫెయిల్యూర్ అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేగాని వీళ్ళు యవ్వన కాలానికి వచ్చిన తర్వాత ఈ యవ్వన కాలంలో ఆ యవ్వనాన్ని వివాహం కొరకు దేవుని చిత్తానికి అప్పగించాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. వరుడు కోసము, స్త్రీ అయితే వరుడు కోసము, పురుషుడు అయితే స్త్రీ కోసము, వధువు కోసము దేవుడి యొక్క చిత్తానికి అప్పగించాలి. మన సొంతంగా ప్రేమించేరు, సొంతంగా చేసేసుకోవడం, సొంతంగా తీసి తెచ్చేసుకోవడం ఇలాంటివి చేస్తే ఏం జరుగుతుందంటే ఆ కుటుంబము అన్యోన్యముగా సాగదు. ఎక్కడో నుడికి కోటికి సాగుతాయి. కానీ వాళ్ళిద్దరూ మనసులో అర్థం చేసుకుంటే సాధారణంగా మనం ఎక్కువగా విన్న విషయాలు లవ్ మ్యారేజ్ ఎక్కువగా నిలబడలేదు. ఎక్కడ నుడి కోటికి నిలబడలేదు. కారణం ఏంటంటే దేవుని చిత్తంలో ఈ వివాహము జరగలేదు. కాబట్టి నీ ఎముక ఎక్కడుందో దేవుడు చూపించాలి. నువ్వు ఎదిగేసుకుంటే ఎదిగేసుకుంటున్నారు అంతే. యమన బిడ్డలు ఇలా 18, 20 వివాహ వయసు రాగానే 22 ఈలే వెదిగేసుకొని ఈలే ప్రేమించేసి మళ్ళా ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఆడవడం, ఆ నాతో మాట్లాడలేదని ఆడడం, అది నాతో మాట్లాడదని ఆడడం, అది కూడా తల్లిదండ్రులకి చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకోవడం. ఏ కారణం చేత చచ్చిపోయారు ఇలాగ తెలియదు. తల్లిదండ్రులకి ఎంత ఘోష మిగులుతున్నారు తల్లిదండ్రులకి వీళ్ళు. అందుకే దేవుడు అంటాడు వివాహం విషయంలో దేవుని చిత్తానికి అప్పగించండి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి. వివాహం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వన బిడ్డలు దేవుని చిత్తమునకు అప్పగించి దేవుని చిత్త ప్రకారమే పరిశుద్ధ వివాహం మాత్రమే చేసుకోవాలి. ప్రభునందు మాత్రమే చేసుకోవాలి. వీళ్ళు ప్రేమించేసుకొని అక్కడ తాళిగడేసుకొని ప్రేమించేసుకొని అలా గుళ్ళో తాళిగడేసుకొని ఇక్కడికి వచ్చేసి అలాగే చేస్తే మాత్రము దేవుని సన్నిధిని ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని కోల్పోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియా యవన బిడ్డలారా, వివాహం విషయంలో దేవుని చిత్తానికి అప్పగించాలి, జాగ్రత్తగా ఉండాలి. మన సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. సొంత ప్రయత్నాలు చేస్తే ఆ కుటుంబం కడక కొనసాగదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఆ చరిత్రను కలిసి టైం ఎక్కువ అవుతుంది. అయినా సరే చెప్పాలి. ఆదామును బొమ్మను చేసిన దేవుడు ఆ ఎముకలోంచి ఎముకని తీసి భార్యని చేశాడా? ఇంకో ఎముకని తెచ్చి భార్యని చేశాడా? మరి మన ఎముక ఎక్కడ ఉందో అక్కడే భార్య అవుతుంది. నీ ఎముక ఎక్కడ ఉందో ఆ ఎముకు దొరికే వరకు దేవుని చిత్తంలో కనిపెడితే ఖచ్చితంగా దేవుడు ఆ ఎముకను ఖచ్చితంగా నీకు చూపిస్తాడు. కాబట్టి వివాహం విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిది నేను చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం. మనుషులను గురించి జాగ్రత్త పడాలి. ఇదేంటండి మనుషులను గురించి జాగ్రత్త పడడం ఏంటి? నీకులాంటి మనిషి కదా,
మనుషుల గురించి ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడంటే, దేవుని బిడ్డారా, మనుషులు దయ లేకపోతే మనం వర్ధిల్లలేము. దేవుని దయ ఖచ్చితంగా మనకు ఉండాలి, ఉంటుంది కూడా. మనం ప్రార్థన చేస్తే, భక్తి చేస్తే, యథార్థంగా ఉంటే దేవుని దయ మనకు ఉంటుంది. దేవుని దయ ఉంటే ఒకటి సరిపోద్ది ఏంటండి? మన పక్కన మనుషుల దయ ఉంటుంది. మరి మనకి మనుషుల దయ వద్దా? మనుషుల దయ కావాలా వద్దా? యేసు జ్ఞానమందును వైశ్యనందును దేవుని దయందును, యేసుప్రభువారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. దేవుని దయ కావాలి, రెండోది మనుషుల దయ కావాలి. లేకపోతే మనుషులు దయ లేదనుకోండి, నేనేం చేస్తారు తెలుసా? ఎదగనే ఉంటాం అని చేస్తారు. నీ మీద అనేక నిందలు మోపి ఎదగకుండా చేస్తారు. అందుకంటే అక్కడ వాక్యం చదివాం ఇందాక, మత్తయి సువార్త 10:17 ఏం చదివామంట? మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటూ వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొడాలతో కొట్టిస్తారో, మేమే దొంగ సాక్ష్యాలు చెప్పి వీధులు పాలు చేస్తారు. కాబట్టి మనుషుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. పక్కనున్న మనిషినే నమ్మకూడదు అంటాడు. నీ ఫ్రెండ్ అంటావా? నీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్, ఒకే కంచం తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం అంటారు. ఆ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. వీళ్ళంతటికీ మధ్య వచనం ఇది. ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వచనాలు ఎన్ని ఉన్నాయో అన్ని వచనాల్లో మధ్య వచనం 118వ కీర్తన 8వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను. మనుషులు నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం మేలు అన్నమాట. ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన్నే నమ్ముకోవాలి, మనుషులు నమ్మకూడదండి. మనుషులు బట్టి మాయగాలు కాబట్టి దేవుని బిడ్డలారా మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. మనుషులు నమ్ముకోండి కంటే దేవుణ్ణే నమ్ముకోనండి, యెహోవానే నమ్ముకోండి, ఆయననే ఆశ్రయించండి, ఆయనే వెంబడించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనుషుల దయ అవసరమే. అయినా మరి మనకి కూడా మనుషుల దయ కావాలి కాబట్టి మనం అందరితో, అందుకంటాడు మేము అందరితో ఐక్యతగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. వాళ్ళ దయ మనకు కావాలి. అయితే ఒక గంట కొంచెం జాగ్రత్తగా ఉంటాను. నమ్మేవు, ఐక్యతగానే ఉన్నాం, అంత మాత్రాన పూర్తిగా ఎవరిని కూడా మనం నమ్మకూడదు. అందుకంటే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవానే మనం నమ్మాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని వెంబడించాలి. కాబట్టి 7 జాగ్రత్తలు టకటక చెప్పి ముగించేద్దాం. బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తలు ఈరోజు మనం నేర్చుకున్న అంశం. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే దేవుని యొక్క వాక్యము వినడంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది ప్రార్థించడంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థిస్తున్నావా? నీకోసమే ప్రార్థించుకుంటున్నావా? మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించడంలో జాగ్రత్త కలిగి ఉండండి. మూడోది ధర్మ కార్యములు, పుణ్య కార్యాలు చేయడంలో కూడా జాగ్రత్తగా. దానికి ఉదాహరణ కొర్నేలిని చూసాము. శతాధిపతి అయిన కొర్నేలే గొప్ప ధర్మకార్యాలు చేసేవాడుగా ఉంటే మరి నువ్వు నేను చేయొద్దండి? చేయాలి ఖచ్చితంగా. ధర్మకార్యాలు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ కడుపులో నల్లగా నాకు కనబడిపోతుంది అంటాడు, ఏది ఉండదు, ఆడి మాట వింటావు. మళ్ళీ ఏమంటావు? మా పాటగారు ఇప్పుడు ఇలా చెప్పలేదండి, మీరే బాగా చెప్పారు. ఎవరు నమ్ముతావు నువ్వు? మీ పాస్టర్ గారి మాట పక్కన తెస్తాను, మీ పాస్టర్ గారి మాట నమ్మవు నువ్వు. ఆడెవడో దొంగోడు అబద్ధకుడు వచ్చి నీ కడుపులో నల్లగా ఉంది నేను తీసేస్తాను అన్నాడు అనుకో, మా పాటగారు ఇప్పుడు ఇలా చెప్పలేదండి, మీరు బాగా చెప్పారు, అది ప్రార్థన చేసేయండి. ఎప్పుడు మీ పాటగారికి 1000 రూపాయలు కానుక ఇవ్వు కానీ ఆడికి 1000 ఇచ్చేస్తాం, ఆడు పట్టుకుని పోతాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఐదోది వేషధారుల పట్ల. నీ పక్కనే ఉంటారు వేషధారులు, ప్రజల్లోనే ఉంటారు, నీవే వేషధారువేమో. ఒకసారి ఆలోచించు. వేషధారుల పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు. గుళ్ళో ఒకలాగా బయట ఒకలాగా వేషాలు వేయకండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ఎవడు పెట్టుకోద్దన్నాడు, బొట్టు పెట్టుకుని మానేత్తి మానే. పాటగారు కనబడకొని బొట్టు తీసేయడం, పాటగారు లేనివాడు బొట్టు పెట్టుకోవడం, ఇది వేషధారణ కదా.
గుడి వరకు అంట బొట్టెట్టుకొని వస్తున్నారంటండి. ఈ స్టిక్కర్లు కదా ఇప్పుడు అది తీసే చీరకి ఎక్కడ అంటించేస్తున్నారు, ఎక్కడ అంటించేస్తారు జాకెట్కి. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసేసుకున్నాను. ఏంటిది వేస్తాను కాకపోతే నేను ఎవడొద్దన్నాడు, పెట్టుకోద్దని ఎవడన్నా చెప్పాడా, తీసేయమని ఎవడన్నా చెప్పాడా, పోనీ పెట్టుకోమని ఎవడన్నా చెప్పాడా? దీన్నే వేస్తారంటారు. అందుకంటాడు వేషధారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోది వివాహం విషయంలో యవన బిడ్డలకి ఈ మాట, వివాహం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని నీ చిత్త ప్రకారం నీ ఇష్ట ప్రకారం చేసేసుకోవడం కాదు, దేవుని చిత్తానికి అప్పగించాలి. అది పరిశుద్ధమైన వివాహమై ఉండాలి, ప్రభువులోనే పెళ్లి చేసుకోవాలని అన్నాడు అక్కడ. అంటే దేవునిలోనే మనం వివాహం చేసుకోవాలి. చివరిది 7వది మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి ఉందాము. మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. అందుకంటాడు 118 కీర్తన 8వ వచనం మనం చూస్తున్నప్పుడు, మనుషులను నమ్ముకున్నట్టు కానీ యెహోవాను ఆశ్రయించడం. యెహోవాను నమ్ముకుందాం, యెహోవాను ఆశ్రయిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.